మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దర్శించాడు, ఆశపడి బయలుదేరాడు. హారాను ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ ఆగాడు. ఎందుకు ఆగావు? నిన్ను కనానుకు బొమ్మన్నాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేసావు బ్రేకు? ఇక్కడ కాదు కదా నేను ఉంచుతానంది, ఈ దేశం కాదు కదా నీకు ఇస్తానంది, నేను చూపించే దేశం వేరుగా ఉంది, అక్కడికి పోవాలి నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి. ఏం చేద్దామయ్యా, నాకేమో ముసలివాడైన తండ్రి ఉన్నాడు, మరి ఈ తండ్రిని కఠినంగా వదిలిపెట్టి నేను ఎడగదిలేది. బంధువులు స్వజనుల దగ్గర నుంచి అయితే పక్కకు రాగలిగాను, కానీ తండ్రిని వదిలించుకొని నేను రావాలంటే నా వల్ల కావటం లేదు. నువ్వేమో తండ్రి ఇల్లు విడిచి వచ్చేయమంటున్నావు, ఎట్లయ్యా? మా నాన్న అన్నాడు. ఓహో, మీ నాన్నే కదా నీ సమస్య, అట్లయితే మీ నాన్నకి అడ్రస్ మార్చేస్తాలే అని అక్కడి నుంచి లేపేశాడు వాళ్ళ నాన్నే. స్తోత్రం. అసలు భూమి మీద లేకుండా తీసేసి అక్కడ చేర్చుకున్నాడు. ఇంక అడ్డం చెప్పడానికి ఏం లేదు. ఏంటి సంగతి అన్నాడు. ఇంకేం లేదా, ఇక బయలుదేరుతాను అన్నాడు. ఆ పద, మరి నేను చెప్పాను కదా నీకు సంతానాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తానని అన్నాడు. బయలుదేరాడు. కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత దాదాపు 75 ఏళ్ల వయసు నుంచి 99 ఏళ్ల వయసు వచ్చిన దాకా నిజంగా ఒక్కడిని కూడా ఇలా ఆయన ఎటు కూడా ఇయ్యట్లేదని ఈయనే హాగర్ని చేసుకొని ఒకడికి అన్నాడు. అదో తలపోటు అయిపోయింది. చివరికి ఆయన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరే సంగతి, దాన్ని పక్కన పెడదాం. 99 ఏళ్ల ప్రాయం వచ్చింది. 75 నుంచి 99 అంటే ఇంచుమించు 24 సంవత్సరాల కాలం గడిచింది. ఇచ్చిన వాగ్దానం నెరవేరలా. ఏమని ఆశపెట్టి తెచ్చాడు? ఏమి ఇస్తానని ఆశపెట్టి తెచ్చాడయా? సంతానాన్నేగా. ఎన్నేళ్ళు? ఇన్నేళ్ళ 24 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ ఎదురుచూపు, సుదీర్ఘ విశ్వాస పరీక్ష. అయినా సరే పిలిచినవాడు నమ్మదగినవాడు. వీళ్ళ శరీర స్థితిగతులు మారిపోతున్నాయి. శారా స్త్రీ ధర్మం నిలిచిపోయింది. సైన్స్ ప్రకారం శారా సంతానాన్ని కంటానికి అసలు అవకాశమే లేదు. శారాని టెస్ట్ చేయించినట్లయితే ఖచ్చితంగా వైద్యులు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈమెకి సంతానం కలగదు అని చెప్తారు. అలాంటి పొజిషన్ ఆమెది. కానీ 99 సంవత్సరాల ప్రాయములో అబ్రహాం వచ్చినప్పుడు, 89 సంవత్సరాల ప్రాయము శారాకు వచ్చినప్పుడు, మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ఒక రోజు